ఏరా మీసయ్యా మెరుస్తున్నావు? అక్క అంత మీ దయానక్క. అవును, నీ పెళ్లి రోజున నిన్ను నీ పెళ్ళాన్ని తీసుకురమ్మనకుండా ఇతన్నెందుకు తీసుకురమ్మన్నానో తెలుసా? తెలీదక్క. నిన్న బాటిల్స్ అమ్మిన కలెక్షన్స్ ఎంత? అక్క అది నిన్నే మన సురేష్ దగ్గర సెటిల్ చేశానక్క. కలెక్షన్స్ ఎంత అని అడుగుతున్నాను. అక్క 2 కోట్లక్క. 2 కోట్ల? అక్క నన్ను క్షమించక్క, అందులో 1.5 కోటి కొట్టేసింది నిజమేనక్క. నా పెళ్ళ మాట విని డబ్బు కాసేపడి నేను చాలా పెద్ద తప్పే చేశానక్క. మొత్తం కలెక్షన్ 3.5 కోట్లు. లోపల ఉన్న మీకేం తెలియదని చాలా పెద్ద తప్పే చేశానక్క. నేను క్షమించక్క. ఏరా మీసయ్యా? అక్క నాకేం తెలియదక్క. అన్నం పెట్టి నీకే ద్రోహం చేశాడక్క. నేను నీ మనిషినక్క, నీకు ద్రోహం చేయను. నువ్వు అనక్క వీడిని ఇప్పుడే ముక్కలుగా నరికేస్తాను. తెలియకుండా ఏదైనా తప్పు జరిగితే మన్నించక్క. బంగ్ల లోపలే కూర్చుని ఏ లెక్కలు తెలియకుండా ఉంటుంది, దాన్ని మోసం చెయ్యొచ్చు. అలాగని అనుకున్నావు కదా, చచ్చిపోతావు. ఏ మగాణ్ణి నమ్మకుండా స్వయంగా రాజకీయాల్లోకి వచ్చిందాండిరా. మీరంతా గోడల మీద లెక్కలు నేర్చుకునేటప్పుడే నేనొక నాయకురాల్ని. బుద్ధిగా నువ్వు నొక్కేసిన డబ్బిక్కడ కట్టి వెళ్ళిపో. ఇంకోసారిగా ఇలా జరిగిందో, అటు చూస్తున్నావు కదా, దాన్ని నీ స్థానానికి తీసుకొచ్చేస్తా. ఒకే నిమిషం నడి రోడ్డు, తర్వాత టీ కొట్టే. అంత దొంగ బుద్ధి ఎందుకురా? వచ్చే దానిలో 10% కమిషన్ ఉంది కదా, అది చాలకుండా నా డబ్బులోనే చేపెట్టడానికి ఎంత ధైర్యం రా నీకు? వంగి వంగి దండాలు పెట్టేస్తే వదిలేస్తాననుకుంటున్నావా? అందుకనేరా మీలాంటి వాళ్ళని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతున్నాను నేను. అక్క ఇంకెప్పుడు అలా చేయనక్క, నన్ను క్షమించక్క. ఇక కలెక్షన్ అంతా కట్టేస్తానక్క. నా వీల్ చైర్ టైర్ ని నాకి బతికే వాళ్ళైతేనే ఇక్కడ ఉండండి, లేదా